ఒకప్పుడు పచ్చని చెట్లు, పూలతో నిండిన అందమైన అడవిలో చాలా కప్పలు సంతోషంగా జీవించేవి. అవి ప్రతిరోజు కలిసి దూకుతూ, పాటలు పాడుతూ, ఆటలాడుతూ గడిపేవి. ఒకరోజు కప్పల గుంపు అడవిలోని ఒక కొత్త ప్రదేశాన్ని చూసేందుకు బయలుదేరింది. వారు దారిలో దూకుతూ వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా ఆ కప్పల గుంపు జారిపోయి లోతైన గుంతలో పడిపోయాయి. ఆ గుంత చాలా లోతుగా ఉండడంతో కప్పలు పైకి రావడం చాలా కష్టమైంది. ఎలాగో అలాగా కొన్ని కప్పలు ఆ గుంత నుండి బయటపడ్డాయి. కానీ 2 కప్పలు మాత్రం ఆ గుంతలో ఉండిపోయాయి. పైన ఉన్న కప్పలు, "అయ్యో! ఇది చాలా లోతుగా ఉంది. మీరు బయటకి రాలేరు. ప్రయత్నం వదిలేయండి" అని గట్టిగా కేకలు వేశాయి. గుంతలో ఉన్న 2 కప్పలు బయటకు రావడానికి ప్రాణపణంగా ప్రయత్నించాయి. అవి గోడలెక్కేందుకు, దూకేందుకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాయి. కానీ ప్రతిసారి జారిపడి కింద పడిపోతున్నాయి. పైన ఉన్న కప్పలు మరింత గట్టిగా అరుస్తూ, "వృధా ప్రయత్నం చెయ్యకండి. ఇది మీకు అసాధ్యమని చెప్తున్నాయి." ఆ మాటలు విన్న ఒక కప్ప నిరుత్సాహపడి ఆగిపోయింది. వాళ్ళు చెప్పేది నిజమే కదా! నేను బయటకు రాలేను అని అనుకుని కొద్దిసేపట్లోనే అలసి సొమ్మసిల్లింది. కానీ మరొక కప్ప మాత్రం ఆగలేదు. అది తన శక్తి మొత్తం ఉపయోగించి మళ్ళీ మళ్ళీ దూకుతూ ప్రయత్నించింది. పైన ఉన్న కప్పలు "ఆపు, చనిపోతావు" అని కేకలు వేస్తున్నాయి. కానీ ఆ మాటలు ఆ కప్ప పట్టించుకోలేదు. ప్రతిసారి మరింత ధైర్యంగా దూకుతూ చివరికి ఆ గుంత నుండి బయటికొచ్చింది. పైన ఉన్న కప్పలు ఆశ్చర్యంతో "నువ్వు ఎలా బయటకొచ్చావు? మా మాటలు వినలేదా?" అని అడిగాయి. ఆ కప్ప నవ్వుతూ చెప్పింది, "నేను చెవిటిని. మీరు నాకు ప్రోత్సాహమిస్తున్నారని అనుకున్నాను. అందుకే నేను ఆగకుండా ప్రయత్నించాను." అప్పుడు అన్ని కప్పలు అవాక్కయ్యాయి. ఆ రోజు నుంచి అవి ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాయి. మనం వినే మాటలు మన మనసుని బలహీనపరచవచ్చు, లేక బలపరచవచ్చు. కానీ మన మనసు ధైర్యంగా ఉంటే అసాధ్యమైన అనుకున్నది కూడా సాధ్యమవుతుంది. ఈ కథ యందు నీతి, ఇతరులు నిరుత్సాహపరిచే మాటలు పట్టించుకోకండి. మీపై నమ్మకం ఉంచి ధైర్యంగా ముందుకు సాగండి. తప్పకుండా విజయం వర్తిస్తుంది.